దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మన జీవితంలో మరొక దినాన్ని ప్రసాదించి ఈ విధంగా నిలబడి దేవుని యొక్క మహాజ్ఞాన సంగతులను మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి మొదటిగా మనందరి కన్నతండ్రిని దేవునికి, అలాగే భూమి మీద మన ఆత్మలను కన్న తండ్రి జయశాలి గారికి, అలాగే చేరు వచ్చిన మీ అందరికీ కూడా, అలాగే నెట్టను వీక్షిస్తున్న సోదర సోదరిమణులందరికీ కూడా మన ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు వారి నామంలో వందనములు తెలియజేస్తూ ఉన్నానండి. ప్రార్థన చేసుకుని ఈనాటి పాఠ్యభాగంలోకి మనం వెళదాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు వందనములు. తండ్రి, సాయంకాల వేళ మీ పిల్లలుగా, మీ సన్నిధాన వర్తనులుగా మేమంతా ఈ విధంగా చేరి మీ మనసులోని మాటలను మా కొరకు ఎన్నిటినో రాయించి ఉన్నారు తండ్రి. వాటిలో కొద్ది నిమిషములు తండ్రి మేము ధ్యానించుచుండగా చెప్పుచున్న నాకును సమయానుకూలమైన జ్ఞానాన్ని, వివేకాన్ని, పరిశుద్ధాత్మని సహాయాన్ని అనుగ్రహించండి. వినుచునన్ని పిల్లలు గ్రహించే మనసును తండ్రి అనుగ్రహించండి. విన్న వాక్యం విని విడిచిపెట్టే వరంగా కాకుండా తండ్రి మంచి ఫలములు తీసుకుని వచ్చి మా జీవితాలకు తండ్రి ఉపయోగపడే విధముగా, అనేక ఆత్మలు వెలిగించే విధముగా సహాయం దయచేయవలసిందిగా వేడుకుంటూ తరగతి అంతట్లో తోడుగుండే నడిపిస్తారని నమ్ముతూ మా ప్రభు ప్రియరక్షకుడిన క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. మరి ఒకసారి అందరికీ వందనములండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు చక్కటి అంశాన్ని మనము నేర్చుకుందాం. అదే సత్యమునకు ఆధారమైనది ఏది? సత్యమునకు ఆధారమైనది ఏది? ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆధారం అనగానే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కలా వాడతామండి, నానార్థాలు. ఆధారం అనగానే ఇంగ్లీష్లో బేసిస్ అంటారు. ఆధారం అనగానే సపోర్ట్ అండి, మూలం, ఇలా నానార్థాలు వస్తాయండి. అలాగే ఈ పదము ఎప్పుడెప్పుడు మనం వాడతాము అని అంటే, కొన్ని సందర్భాల్లో ఎవరైనా ఈ పని నేను చేయగలను అని చెప్పినప్పుడు మనం ఏమడుగుతాం? నిజంగా చేయగలవా? దానికి ఆధారం ఏంటి అంటే రుజువు. ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది? రుజువు. అలాగే ఒక కోర్టులో అయితే సాక్ష్యాధారాలు రుజువైన పిమ్మట అంటారు. అంటే అక్కడ ఆ పదం అలా వాడుతున్నాం. ఒక కుటుంబ విషయం వచ్చేసరికి ఒక తండ్రిగా ఉన్న లేక యజమానుడిగా ఉన్న అతని మీదే కుటుంబ భారం అంతా కూడా ఆధారపడి ఉంది అంటాం. ఇలా రకరకాలుగా మనము ఈ పదాన్ని వాడుతూ ఉంటాం. మనుషులుగా మనుషుల మధ్య మనుషుల మీద ఆధారపడుతూ ఉంటామని మాట్లాడుతూ ఉంటాం. అయితే ఒక సినీ నిర్మాత అయితే ఏమన్నాడండి? ఆడదే ఆధారం. ఆధారం ఎవరంట? ఆడదే ఆధారం, మన కథ ఆడనే ఆరంభం. ఆడనే ఆరంభమైందా మన కథ? అంతకుముందు లేమా? ఒకసారి ఆలోచించండి. అంతకుముందు లేమండి. ఎందుకు లేమండి? అప్పటికప్పుడు తల్లి గర్భంలో వచ్చేలేదండి. అంతకుముందు తండ్రిలో ఉన్నాం. చూడండి, తండ్రిలోనికి కూడా రాకముందు మనకు తెలుసు తాతలో ఉన్నాం. ఇంకా ముందుకు వెళ్ళిపోతే మన ముత్తాత. ఇలా తండ్రుల గర్భాలు వెనక్కి వెళ్ళిపోతే మొదటి మానవుడైన ఆదాము దగ్గరికి వెళ్ళిపోతాం. ఆ ఆదాము ఎవరు? దేవునికి కుమారుడు. అంటే మనందరికీ ఆధారం ఎవరండి? దేవాది దేవుడండి, మనందరి కన్నతండ్రి అయిన దేవుడు. అందుకే భక్తుడు మాట్లాడుతూ 22వ కీర్తన 10వ వచనంలో ఏమంటాడు? గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. అంటే ఆడదే ఆధారము. మన కదా ఆడనే ఆరంభం అనుకుంటున్నారు, కానీ అది కాదండి ఆరంభం. తరతరముల నుండి మనకు నివాస స్థలం ఎవరండి? మన కన్న తండ్రిని దేవుడండి. ఈరోజు మనుషులందరూ కూడా తమ స్వనీతిని ఆధారం చేసుకుని బ్రతుకుతున్నారండి. ఇది మా గొప్పతనము, లేక మేము కష్టపడి సంపాదించుకున్నామని తమ నీతిని ఆధారం చేసుకున్నారు తప్ప దేవుని మీద ఎవరు ఆధారపడట్లేదండి. మరి ఈరోజు యావత్ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా ఆధారపడి బ్రతుకుతున్నారు ఎవరి మీద అంటే దేవుని మీద ప్రియులారా. ఎందుకంటే ఈ బ్రతుకునిచ్చింది దేవుడండి. కానీ బ్రతికిచ్చిన దేవునిని ప్రక్కన పెట్టి మా స్వశక్తి మీద మేము ఆధారపడి బ్రతుకుతున్నామండి. మా ఉద్యోగం మాకు తిండి పెడుతుంది, లేక మా వ్యాపారం వల్ల మేము బ్రతుకుతున్నాము అని గొప్పగా చెప్పుకుంటున్నారు. కన్న తండ్రి అయిన దేవునిని మరిచిపోయారు ప్రియులారా. అయితే ఇక మన పాఠ్యభాగంలోనికి రాగలిగితే, మన పాఠ్యభాగం ఏంటండి? సత్యమునకు ఆధారమైనది ఏది? సత్యమునకు ఆధారమైనది ఏది? ప్రియమైన దేవుని వారలారా, మనం పరలోకం వెళ్ళాలంటే మనకు ఆధారం ఏంటండి? మరి మనమంతా కూడా పరలోకం వెళ్ళాలంటే మనకు ఆధారం ఏది? మనకు మూలం ఏది చెప్పండి? బైబిల్.
బైబిల్కి మరొక పేరు ఎన్ని పర్యాయ పదాలు ఉన్నాయండి? బైబిల్, వాక్యం, ఏమండి, సత్యం. సత్యం అంటే ఏంటి? వాక్యం. మరి వాక్యం మీద మనం పరలోకానికి వెళ్ళాలంటే లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచచ్చు అంటాడు. అంటే మనం పరలోకం వెళ్ళాలంటే ఏకైక ఔషధం, మన ఆత్మలో రక్షించే శక్తి కలిగింది ఏంటండి? వాక్యం ప్రియులారా. మరి అలాంటి వాక్యము ఎంత శక్తివంతమైనదంటే ఈరోజు మనం పరలోకానికి వెళ్ళడానికి ఆధారం అండి. అలాంటి వాక్యము సత్యము అయినప్పుడు, సత్యం అనగానే లోకార్థం చెప్పకూడదండి. బైబిల్ ఇచ్చే డెఫినేషన్, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. మరి ఈ సత్యమునకు ఆధారమైనది ఏది? ఈ సత్యము మనల్ని నిలబెట్టేది, దేవునిలో నిలబెట్టేది, ఆపై పరలోకానికి నడిపించేదండి. మనము నిత్య జీవానికి వెళ్ళాలంటే ఆధారము సత్యం అండి. మరి అలాంటి సత్యము కూడా ఆధారపడవలసిన పరిస్థితి ఉందా? ఏమండి, సత్యానికి కూడా ఆధారం అవసరం అండి. సత్యానికి కూడా ఆధారం అవసరమా? ఒకవేళ సత్యము లేకపోతే, సత్యం అదేంటంటే సత్యం, మనం పరలోకం వెళ్ళాలంటే వాక్యం మనకి ఆధారం కదండి. ఒకవేళ వాక్యమే మనకు తెలియకపోతే మన పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. అగమ్య గోచరం ప్రియులారా, నరకాగ్నికి జారిపోయేవాళ్ళం. మరి ఈరోజు అంత గొప్పదైన వాక్యానికి కూడా ఆధారం అవసరం అండి. మరి సత్యానికి ఆధారం ఏదండి? సత్యానికి ఆధారం ఏదండి? ఆధారం అంటే నిలబెట్టేదండి. ఆధారం అంటే నిలబెట్టేది. మరి అసలు నిలబెట్టే అవసరత ఎప్పుడొస్తుంది చెప్పండి? నిలబెట్టే అవసరత ఎప్పుడొస్తుంది? పడిపోయేటప్పుడు నిలబెట్టే అవసరం వస్తుంది. ఫర్ సపోజ్ ఒక మొక్క ఉన్నదనుకోండి, ఒక గులాబీ మొక్క కానివ్వండి, ఏదో ఒక మొక్కను మనం నాటినప్పుడు ఆ మొక్క ప్రక్కకి వంగిపోతున్నప్పుడు పడిపోయినట్లు ఉండినప్పుడు మనం ఏం చేస్తామండి? అది పడిపోకుండా ఒక కర్రను గుచ్చి దానికి సపోర్ట్, అది ఆధారం కట్టి నిలవబెడతాం ప్రియులారా. అంటే ఎందుకు ఆధారం అవసరం? అది పడిపోకుండా ఉండాలి అని అంటే ఆధారం అవసరం. ఇప్పుడు సత్యానికి కూడా ఆధారం అవసరం. ఇప్పుడు మనం కూర్చున్న ఈ బిల్డింగ్ కూడా దేని మీద నిలబడిందండి? పిల్లర్స్, స్తంభాలు మీద నిలబడిందండి. స్తంభాలు ఆధారం చేసుకొని ఈ స్లాబుల మీద బిల్డింగ్ నిలబడింది. అదే స్తంభాలు లేకపోతే ఏమవుతుంది? బిల్డింగ్ పడిపోద్దండి, కూలిపోద్ది. ఇప్పుడు సత్యానికి ఆధారమైనది ఏదంటే, సత్యము కూడా నిలబెట్టాలి అని అంటే ఆధారమైనది ఏదండి? అంటే సత్యానికి నిలబెట్టే అవసరత ఉందా? అసలు సత్యం అంటే వాక్యంని తెలుసుకున్నాము అంటే వాక్యము కూడా పడిపోయే అవకాశం ఉందండి. నిలబెట్టే అవసరత ఎప్పుడు వస్తుందండి? పడిపోయే అవకాశం ఉంది కనుక నిలబెట్టే ఆధారం అవసరం. చాలా జాగ్రత్తగా వినాలండి. పడిపోయే అవసరత ఉంది కనుక నిలబెట్టే ఆధారం అవసరం. ఇది ఎంత వాస్తవమో ఇది మనకు అర్థమైతే మరి సత్యాన్ని కూడా నిలబెట్టాలండి. సత్యానికి కూడా ఆధారం అవసరం అండి. మన ఆత్మలే రక్షించి మనల్ని పరమునకు నడిపించే సత్యానికి కూడా ఆధారం అవసరం అండి. మరి సత్యమునకు ఆధారమైనది ఏది? సత్యము పడిపోతుందా? ఎందుకు నిలబెట్టవలసిన అవసరం వచ్చింది? ఇందాకన్నాను కదండి, పడిపోయే అవకాశం ఉంది కనుక నిలబెట్టే ఆధారం అవసరమై ఉన్నది. మరి సత్యం పడిపోవడం ఏంటండి? యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తూ, శిష్యుల గురించి ప్రార్థన చేస్తూ, తండ్రి ఇదిగో తన పని అంతా పూర్తి చేశారండి. ఇక తండ్రికి ప్రార్థన చేస్తూ, ఇదిగో తండ్రి, నీ పిల్లలను నీవు ప్రేమించిన నీ పిల్లలందరికీ కూడా శిష్యులకు వాక్యాన్ని ఇచ్చి వెళ్ళిపోతున్నాను, వారిని అనాథలుగా విడిచిపెట్టలేదు. నీ వద్ద నేను వాక్యం అయితే నేర్చుకున్నానో ఆ వాక్యాన్ని ఇచ్చి వెళ్ళిపోతున్నాను. మరి వాళ్ళు లోక సంబంధులు కాదు. నేను అలాగైతే లోకాన్ని జయించానో వారు కూడా లోక సంబంధులు కాదు, లోకాన్ని జయించిన వారు కనుక వారికి నీ మహత్తరమైన వాక్కులను ఇచ్చి ఉన్నాను అని చెబుతూ ఇంకా ఏమని ప్రార్థన చేస్తున్నాడో ఒకసారి చూద్దాం. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం ప్రియులారా. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. తండ్రికి ప్రార్థన చేస్తున్నాడండి. తండ్రి 14వ వచనం నుంచి ఒకసారి చదువమ్మా. వారికి నీ వాక్యము ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. లోకము వారిని ద్వేషించును, నీవు లోకంలో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించుటలేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. అప్పుడు కంటిన్యూషన్, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. తండ్రికి ప్రార్థన చేస్తున్నటువంటి సత్యమందు వారిని ప్రతిష్ఠ అంటే
ఒక విగ్రహ ప్రతిష్ఠ అంటే విగ్రహాన్ని నిలబెట్టడం. ఇక్కడ సత్యమందు ప్రతిష్ఠించడం అంటే వాక్యం యందు నిలబెట్టు తండ్రి అంటే పడిపోయే ఛాన్స్ ఉందా? పడిపోయే అవకాశం ఉంది కనుకే నిలబెట్టు తండ్రి అని ప్రార్థిస్తున్నాడండి. ఎందుకంటే లోకమంతా ఎవరి గుప్పెట్లో ఉంది, ఎవరి స్వాధీనంలో ఉంది? అపవాది. మరి అపవాది సింహాసనం ఉన్న చోట కాపురం ఉంటున్నామంటాడు. మరి అలాంటి తరుణంలో సత్యాన్ని ఏం చేస్తుందండి అపవాది? సత్యాన్ని ఏం చేస్తుంది? అసత్యానికి మార్చేస్తుందండి. కనుకనే సత్యాన్ని ఏం చేయాలి? హృదయంలో ప్రతిష్ఠింపచేయాలి, నిలవబెట్టాలి అని తండ్రికి ప్రార్థన చేస్తున్నాడండి. మరి నీ వాక్యమే సత్యము. ఎందుకంటే సత్యము అన్న ఏమండి, వాక్యము అన్న పర్యాయ పదాల ముందు మనకి తెలిస్తే మనకు అర్థమవుతుందండి. బోధ అన్న, సువార్త అన్న, ఏమండి లేఖనములు అన్న, అలాగే సత్యము అన్న, ఇవన్నీ ఏంటండి? పర్యాయ పదాలు. ఇవన్నీ కూడా అర్థం ఏంటి? వాక్యము, దేవుని యొక్క మాటలు, వాక్యం అండి. మరి వాక్యము స్థానంలో ఏమండి సువార్త స్థానంలో ఏమొచ్చిందండి? భిన్నమైన సువార్త. ఎప్పుడు వచ్చేసింది అనుకుంటున్నారు? ఇప్పుడే వచ్చింది అనుకుంటే పొరపాటు అండి. మొదటి శతాబ్దంలోనే వచ్చేసింది కదా. పౌలు గారు మాట్లాడుతూ ఏమంటారు? గలతీ సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ, నేను మీరు భిన్నమైన సువార్త తట్టుకు ఇంత త్వరగా తిరుగుపోవట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది అంటారండి. అంటే భిన్నమైన సత్య సువార్త స్థానంలో ఏ సువార్త వచ్చేసిందండి? భిన్నమైన సువార్తను ప్రవేశపెట్టేసిందండి అపవాది. అలాగే బోధ స్థానంలో కల్తీ బోధ అండి. కల్తీ బోధ వచ్చేసిందండి. బోధను కలిపి చెరిపేస్తున్నారండి. ప్రకటన గ్రంథాన్ని ముగిస్తూ మనందరికీ తెలుసు, దీనితో ఒకటి కలపకూడదు, ఒకటి తీసివేయకూడదు అని దేవుడు చెప్తే ఏం చేస్తున్నారండి? ఉన్న వాటినేమో తీసేస్తున్నారు, లేని వాటిని కలిపేస్తున్నారు ఇష్టానుసారంగా. అందుకే ఈరోజు బోధ ఏమైపోతుంది? కల్తీ అయిపోతుంది. బోధ అంతా కూడా కల్తీ అయిపోతుందండి. మరి బోధ కల్తీ అయిపోతే ఏంటండి నష్టం అనుకుంటున్నారా? ప్రియులారా, ఈ భూమి మీద కల్తీ ఆహారం తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? బ్రతుకుతామా? పాయిజన్ అయిపోతుంది. ఫుడ్ పాయిజన్ అంటారు. చనిపోయే ప్రమాదం ఉందండి. అలాగే చిన్నపిల్లల గురించి మాట్లాడుతూ ఎన్నో న్యూస్లు వస్తుంటాయి. కల్తీ పాలు తాగి చిన్నారి మృతి. అంటే కల్తీ అయితే ఏమవుతుంది? అలాంటి ఆహారం కానీ అలాంటి పానీయం కానీ మనం తీసుకుంటే చచ్చిపోయే ప్రమాదం ఉందండి. అలాగే చాలామంది మద్యం విషయంలో కూడా కల్తీ మద్యము తాగి పలానా వారు మృతి చెందరు, ఇంతమంది చనిపోయారని చెప్తూ ఉంటారు. అంటే కల్తీ అయితే ఏంటి ప్రమాదం? చచ్చిపోతాం ప్రియులారా. మరి వాక్య విషయంలో కల్తీ జరిగితే ఆత్మ అర్ధాంతరముగా అగ్నికి ఆహుతైపోతుందండి. శరీర విషయంలో ఒక పొరపాటు జరిగితే చావు శరీరకంగానే ఉంటుంది, కానండి ఆత్మ విషయంలో ఒక్కసారి పొరపాటు జరిగి కల్తీ బోధ విని మనము చచ్చిపోయామనుకోండి, ఇక నరకమే గతి ప్రియులారా. మరలా తిరిగి రాగలమా ఆ లోకం నుండి? ఒక్కసారి కన్ను మూసి నరకాగ్నికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రాని లోకం అండి. అంత భయంకరమైన దుస్థితులకు వెళ్ళిపోతాం. కనుకనే బోధ విషయంలో చాలా జాగ్రత్త అని తిమోతి గారికి పౌలు గారు ఉత్తరాన్ని వ్రాస్తూ, ఒక్కసారి చూడండి, ఆ మాటను చూద్దాం ఎంత చక్కగా ఉంటుందో. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక అపోస్తుడైన పౌలు గారు తన కుమారుడైన తిమోతి గారికి ఉత్తరాన్ని వ్రాస్తూ, మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు. చూడండి, తిమోతికి ఉత్తరాన్ని రాస్తూ, నాయనా నీవు నీ బోధ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా చేస్తే నిన్ను గూర్చి నీ బోధ గూర్చి, అంటే ఇక్కడ ఏమంటాడండి? నిన్ను గూర్చి అంటే బోధ ఎదుటివారికి చెప్పడానికి మాత్రమే కాదండి, చెబుతున్న వారికి కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తున్నాడండి. అందుకే బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని ఎరిగి మీలో అనేకులు బోధకులు కాకుండా. ఎందుకు? బోధ కల్తీ అయితే చాలా ప్రమాదం అండి. కనుక చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తున్నాడు పౌలు గారు తిమోతికి ఉత్తరాన్ని వ్రాస్తూ. నిన్ను గూర్చి నీ బోధ గూర్చి తిమోతి చాలా జాగ్రత్త, అలా నిలకడగా ఉండు, వీటిలో నీవు నిలకడగా ఉండు, స్థిరత్వం కలిగి ఉండు అంటున్నాడండి. నీవు ఇలాగూ చేస్తే ఏం చేస్తావో తెలుసా? నిన్నును నీ బోధ విను వారిని రక్షించుకొందువు. ఏమండి, బోధ చేస్తున్నప్పుడు ఒకవేళ కల్తీ బోధ అనుకోండి, కలిపి చెరిపేసే బోధ అనుకోండి, తనతో పాటు వింటున్న 100 మంది నరకాగ్నికి జారిపోయే ప్రమాదం ఉందండి. ఈరోజు సమాజంలో చూడండి, నామకార్థ క్రైస్తవులండి ఎక్కువ శాతం మనకి కనబడుతూ ఉంటారు. బైబిల్లో ఉన్నది ఒకటి, దానిని కల్పనా కథలు, కల్పిత కథలు జోడించి వారి ఇష్టానుసారంగా బోధిస్తున్నారండి. మరి అలాంటి తరుణంలో వింటున్న వారందరూ కూడా అతనితో పాటు ఎక్కడికి వెళ్ళిపోతారండి? నరకాగ్నికి వెళ్ళిపోతారండి. మరి జాగ్రత్త అవసరమా లేదా? బోధ విషయం జాగ్రత్త అవసరమా లేదండి? చాలా జాగ్రత్త అవసరం అండి.
జాగ్రత్త అవసరం ప్రియులారా. మరి సత్యం అనేది కల్తీ అయిపోతుందండి, కల్తీ అయిపోతుంది. ఆత్మలు రక్షించేది వాక్యం అండి, సత్యవాక్యము. ఈ సత్యవాక్యము కాస్త అసత్యం వైపుకు వెళ్ళిపోతుందండి. మరి సత్యమునకు ఆధారమైనది ఏది? ఇలాంటి తరుణంలో సత్యాన్ని నిలువబెట్టాలండి, సత్యవాక్యాన్ని ఈరోజు నిలువబెట్టాలండి. దేవుని ఉద్దేశాలు ఉన్నది ఉన్నట్టు చెప్పే బోధకులు కరువయ్యారండి ఈరోజు. కనుకని బోధను నిలవబెట్టాలి, సత్యమును నిలవబెట్టాలండి. మరి సత్యానికి ఆధారమైనది ఏది? మన పాఠం ఏంటండి? చెప్పండి అందరూ. సత్యమునకు ఆధారమైనది ఏది? ఇంతవరకు మనము ఆధారం అంటే ఏంటి, సత్యం అంటే ఏంటి నేర్చుకున్నాం. సత్యం అంటే ఏంటి, ఆ సత్యము ఎందుకు ఆధారపడాలి, సత్యాన్ని ఎందుకు నిలవబెట్టాలి? పడిపోయే అవకాశం ఉంది. బోధ స్థానంలో కల్తీ బోధ వచ్చేస్తుంది ఏమండి, సువార్త స్థానంలో భిన్నమైన సువార్త వచ్చేస్తుంది. మరి బోధ కల్తీ అయిపోతే ఆత్మలు అర్ధాంతరంగా ఆహుతైపోతాయి అగ్నికి. కనుక బోధ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, వాక్యాన్ని నిలవబెట్టాలి అని నేర్చుకున్నాం ఇంతవరకు. మరి ఆ సత్యాన్ని నిలవబెట్టేది ఏదండి? సత్యానికి ఆధారమైనది ఏది? ఒకసారి చూడండి. అదే తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనములు కలిసి ఉంటాయి చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14-15. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. పౌలు గారు అంటున్నారండి, అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరంలో, అనగా జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులు నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము, జాగ్రత్తగా వినండి, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఇప్పుడు చెప్పండి, సత్యమునకు ఆధారమైనది ఏది? ఆన్సర్ చెప్పండి. సంఘము. సత్యమునకు ఆధారమైనది ఏదండి? సంఘము. స్తంభమును ఆధారమునై ఉన్నది. ఒక స్తంభం ఉంటేనే కదండి పిల్లర్స్, అంటే స్తంభం ఉంటేనే ఈ బిల్డింగ్ అంతా నిలవబడుతుందండి. అంటే స్తంభముతో పోల్చాడంటే స్తంభము నిలవబెట్టేదండి. స్తంభం లేదనుకోండి మొత్తం బిల్డింగ్ అంతా ఎలాగైతే కూలిపోద్దో, సత్యాన్ని నిలవబెట్టవలసిన స్తంభాలుగా ఉన్నామండి. సంఘం అంటే ఎవరండి? మరలా సంఘం అంటే ఎవరు? మనం ఎప్పుడూ నేర్చుకుంటాం. సంఘం అంటే ఈ సిమెంట్ కట్టడమా? కాదు ప్రియులారా. నిర్జీవమైన ఈ కట్టడము రాళ్లతో కట్టబడింది కాదు, కానీ సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నాం. ఎవరమండి? మనమే సంఘము. మరి సంఘము ఎంత గొప్పది అంటే, జీవము కలిగిన దేవుని సంఘములు అన్నాడంటే, జీవము కలిగిన దేవుని మందిరం అండి. దేవుని మందిరంలో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో నీకు తెలియాలని వ్రాస్తున్నాను అన్నారు పౌలు గారు. మరి సజీవమైన రాళ్లుగా ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నామండి. మరి అలాంటి సంఘం ఎంత గొప్పది అంటే, ఎలా ఏర్పడిందంటే తన స్వరక్తం ఇచ్చి అండి, క్రీస్తు వారు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము అంటాడు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడండి. సిలువలో చివరి రక్తపు బొట్టు వరకు కార్చడండి. సంఘాన్ని నిలవబెట్టడం వెనుక యేసుక్రీస్తు వారి రక్త తర్పణ ఉన్నదండి. మరి అందుకే అంటాడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా ప్రవక్తలను అపోస్తులను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఒకనాడు ప్రారంభ సంఘం కట్టబడింది కదండి. 3000 మందితో సంఘం ప్రారంభమైంది మొదటి శతాబ్దంలో. క్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత మరి దానికి అగ్రగణ్యుడు ఎవరండి? పేతురు గారండి. పేతురు, యోహానులు గారు, అలాగే యాకోబు అండి, యోహాను సహోదరుడు యాకోబు. అందుకే వాళ్ళ గురించి మాట్లాడుతూ గలతీలకు రాసిన పత్రిక ఒకసారి చూడండి. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం ప్రియులారా. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదవము. అపోస్తలుడు అగుటకు పేతురుకు సామర్థ్యం కలిగి చేసిన వాడే అన్యజనులకు అపోస్తలుని అగుటకు నాకును సామర్థ్యం కలుగు చేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు చాలమ్మ. చూడండి, సంఘానికి స్తంభములు, ఆ సంఘము సత్యంనకు స్తంభమును ఆధారమునై ఉన్నది అన్నాడు. మరి ఆ సంఘము, ప్రారంభ సంఘము ఎలా ఉందండి? స్తంభాలుగా ఎవరున్నారంట? ఇదిగోండి యాకోబు గారు,
కేఫా అంటే పేతురు గారు, అలాగే యోహాను గారు, వీళ్ళు ముగ్గురు స్తంభాలుగా ఉండి నిలవబెట్టారండి. అంటే ఇప్పుడు సత్యాన్ని నిలవబెట్టవలసిన బాధ్యత ఎవరి మీద ఉందండి? సంఘం మీద ఉందండి. ఒకనాడు అపోస్తలు, ప్రవక్తలు, తర్వాత అపోస్తలు వాళ్ళు నిలవబెట్టారు ప్రియులారా. ఈ సత్యాన్ని నిలవబెట్టడానికి ఎంత శ్రమించారు అని అంటే చాలా కష్టపడ్డారండి. కడకు హతసాక్షులుగా మారిపోయారు ప్రియులారా. యాకోబు అయితే ఖడ్గంతో తెగ నరకబడ్డాడు. యోహాను గారు అయితే 5 పుస్తకాలు రాసిన యోహాను గారండి. మరి ఆయన పద్మాసు ద్వీపంలో చివరి పుస్తకం ఎక్కడ రాశారు? పద్మాసు ద్వీపంలో పరవాసిగా జైల్లో వేసేశారండి. ఆ వృద్ధాప్యంలో ఉంటూ కూడా ఎన్నో శ్రమలు అనుభవించారండి. మరి హతసాక్షులుగా మారిపోయారండి ఒక్కొక్కరు కూడా. మరి వారి యొక్క కృషి, వారి యొక్క శ్రమ వలన ఈరోజు క్రైస్తవ్యం నిలబడింది. సత్యం మన వరకు వచ్చిందండి. యెరూషలేము ప్రారంభ సంఘానికి గొప్ప హింస కలిగినప్పుడు శిష్యులు, అపోస్తులు తప్ప శిష్యులందరూ కూడా యోదయ, సమరయ పట్టణాలకు చెదిరిపోయారంట. ఎందుకు? క్రీస్తు వారు పేరు మాట్లాడితే చాలు చంపేస్తున్నారండి, జైల్లో వేసేస్తున్నారు, చెరసాల్లో. మరి అలాంటి తరుణంలో సత్యం ఏమైపోద్దండి? క్రీస్తు పేరు చెప్తేనే చంపేస్తున్నారు. మరి సువార్త ప్రకటించడానికి అవకాశం లేదు కనుక ప్రకటించకుండా ఉంటే సత్యం నిలబడుతుందా అండి? సత్యం నిలబడుతుందా? అప్పటితోటే మొదటి శతాబ్దంలోనే సమాధి అయిపోయి ఉండేదండి. కానీ చెదిరిపోయిన వారు భయపడలేదండి. ఒకసారి ఆ మాట ఎప్పుడు చదువుకుంటాం? అది చదువుకుని ముందుకు వెళదామండి. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 4వ వచనం చూడమ్మా. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి చెదిరిపోయిన వారు అందరూ ఏం చేశారో చూడండి. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అక్కడికి వెళితే అక్కడ కూడా వచ్చి మమ్మల్ని చంపేస్తారేమని భయపడలేదండి. ఎందుకు? మరి సత్యాన్ని నిలబెట్టాలి కదండి. సత్యాన్ని నిలబెట్టడానికి ఎన్ని శ్రమలు వచ్చినా, మేము చెదిరిపోయినా, మా పట్టణం కాని పట్టణాలకు వెళ్ళిపోయినా కూడా అక్కడ కూడా ఏం చేశారండి? సువార్త పక్షమున వాదించి తర్కించి సత్యమును నిలవబెట్టారండి. ఏమండి, విశ్వాస వీళ్ళందరి కోసం చెప్తూ అంటాడు కదా, రంపములతో కోయబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, ఎన్నో శ్రమలు అనుభవించారండి సత్యాన్ని నిలవబెట్టడం కోసం. ఆ రోజు స్తంభాలుగా ఉండి నిలవబడ్డారండి. మరి ఈరోజు ఆ బాధ్యత తరువాత కాలంలో సత్యం ఏమైపోయిందండి? ప్రవక్తలు, అపోస్తులు, క్రీస్తు వారి తర్వాత అపోస్తుల తర్వాత వచ్చిన వాడే ఎవరండి? అపోస్తుడైన పౌలు గారు. అందుకే 8వ వచనంలో ఇందాక చదువుకున్నాం కదా, ఒకసారి చదువమ్మా. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో పౌలు గారు మాట్లాడుతూ, దానికంటే పైన ఒకసారి చదవమ్మా. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తుల డౌటకు పేతునకు సామర్థ్యం కలుగు చేసిన వాడే అన్యజనులకు అపోస్తుల డౌటకే నాకును సామర్థ్యం కలుగు చేసినని ఎవరు చెప్తున్నారు? పౌలు గారండి. 13వ కడమ అపోస్తలుడుగా వచ్చిన వాడే పౌలు గారండి. మరి ఎంత శ్రమలు అనిపించాడు. ఎప్పుడైతే యేసే క్రీస్తుని తెలుసుకున్నాడో అంతవరకు మత పిచ్చిలో యూదా మతస్థుడిగా ఉంటున్న ఆయన ఎప్పుడైతే మార్గం అని తెలుసుకున్నాడో, క్రైస్తవ్యం రాబో మెస్సియా ఈయనే అని తెలుసుకున్నాడో, క్రీస్తు వారికి కనిపించిన తర్వాత ఇక జీవితాన్ని మార్చేసుకున్నాడండి. క్రీస్తు కొరకు నేను బ్రతకాలని అప్పటి నుంచి యేసే క్రీస్తు అని దృఢముగాను గట్టిగాను సాక్ష్యం ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడండి. ఇదేంటి, ఒకప్పుడు క్రీస్తు పేరు ఎత్తితేనే చంపేసేవాడు, హింసించేవాడు, చెరసాల్లో వేసేసేవాడు, స్టెఫను చావుకు కూడా సమ్మతించాడండి. మరి అలాంటి వాడు మారిపోయాడండి. మారిపోయి ఎంతలా మారిపోయాడంటే కేవలం సౌలుగా ఉన్న ఆయన పౌలు అని పేరు మార్చుకోవడమే కాకుండా తన జీవితాన్ని మార్చేసుకున్నాడండి. నేను ఎంత పెద్ద తప్పు చేశాను, క్రీస్తుని నమ్మిన క్రైస్తవుల్ని నేను హింసించడం మొదలుపెట్టాను. వచ్చిన ఆయన నేను నమ్మలేదని అప్పటి నుంచి జీవితాన్ని మార్చుకొని ఇక బ్రతుకుట నా వరకు అయితే మీరు ఎలా బ్రతుకుతారో నాకు అనవసరం, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నంత అంత ఎత్తుకి ఎదిగిపోయాడండి. యేసుక్రీస్తు వారు పడిన పాటలలో కొదువైనవి నేను నా శరీరమందు నేను సంపూర్తి చేయాలి. ఎన్నెన్ని మాటలండి. ఏ విధము చేతనైనా మృతుల పునరుత్థానం నాకు కలుగవలెనని అంటాడు. అంటే ఎంత కష్టపడ్డాడు ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. సత్యాన్ని వెళ్ళిన చోటల్లా సంఘాలు 14 సంఘాలను స్థాపించడమే కాకుండా మరలా వాటిని బలపరచడానికి ప్రయాణాలండి. పౌలు గారి 3 ప్రయాణాలు, అలాగే రోమా ప్రయాణం, ఎన్ని ప్రయాణాలు చేశాడండి. మనలాగా వెహికల్స్ లేవండి, కేవలం ఓడ ప్రయాణం అండి. నిజంగా ఎన్నోసార్లు పౌలు గారి యొక్క శ్రమలు, మరి విశేషంగా ప్రయాసపడితిని, అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటేని. మామూలుగా చదివేసుకుంటే అర్థం కాదు, కానీ డెప్త్లోకి వెళ్ళి మనం ఆలోచిస్తే చలితోనూ దిగంబరత్వంతోనూ నావలండి, పడవల్లో ఓడల మీదే కదండి ప్రయాణం. మరి సముద్రాల మీద ప్రయాణం చేస్తున్నప్పుడు బట్టలన్నీ ఏమవుతాయండి? తడిచిపోవా? అలలు కొట్టి ఒక సందర్భంలో అయితే అంటాడు, అసలు మేము బ్రతుకుదామన్న ఆశ మాకు లేదు, చచ్చిపోతాం అనుకున్నాం అంటాడండి.
ఒక రోజంతా నేను సముద్రంలో గడిపితిని అంటాడండి. సముద్రంలో ఎలా ఉంటుందండి? మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి ఊహించుకోండి. మనం అసలు బీచ్లో ఒడ్డున ఉండడానికి అలలు వస్తున్నప్పుడు భయపడుతూ ఉంటాం. అలాంటిది సముద్రం నడిబొడ్డు మధ్యలో మనం ఉన్నప్పుడు ఒక చీకటి అండి. అక్కడ ఏమైనా లైటింగ్ ఉంటాయండి? తినడానికి ఆహారం ఉంటుందండి? ఆ తుఫాను కొడుతున్నప్పుడు, అలల చేత కొడుతున్నప్పుడు అసలు మేము చచ్చిపోతాం అనుకున్నాము. వాడ పగిలి అంటాడు. ముమ్మారు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ముమ్మారు 3 సార్లు వాడ పగిలి శ్రమ పడితిని అంటాడండి. రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపితిని, తరచూ జాగరణలండి, నిద్రలేమి. ఒక వర్షం పడిపోతుంటూ చలి వేస్తూ ఏమంటే చస్తామో బ్రతుకుతామో తెలియని స్థితిలో ఉన్నప్పుడు నిద్ర పడుతుందండి. జాగారాలు చేశాడండి. చలితో ఉన్నాడు, తరచూ ఆకలి దప్పులతో ఉన్నాడు, దిగంబరత్వంతో ఉన్నాడు. ఎంత భయంకరమైన స్థితి అండి బట్టలు లేకుండా అంటే. ఎంత భయంకరమైన పరిస్థితులు అన్నీ కూడా అనుభవించాడండి. ఎందుకు అవన్నీ ఆనందంగా అనుభవించాడంటే, ఇదిగో క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటిని నేను ఎలాగైనా నా శరీరం ముందు సంపూర్తి చేయాలి, ఈ సత్యాన్ని ఎలాగైనా నేను నిలవబెట్టాలి అనుకున్నాడండి. ఏమండి, ప్రవక్తలు అపోస్తులు వేసిన పునాది అండి. ఆ పునాది మీద కట్టబడిన మనము ఈరోజు ఏమండి, ఆ రోజు ఎంతో కష్టపడ్డారు అపోస్తుడైన పౌలు గారు కానివ్వండి, అపోస్తులు కానివ్వండి. వాళ్ళందరూ శ్రమపడి సత్యాన్ని నిలవబెట్టడానికి, ఏమండి, సత్యాన్ని స్తంభంతో, సత్యాన్ని నిలబెట్టడానికి స్తంభంతో పోలిస్తున్నాడండి. అందుకే యేసుక్రీస్తు మాట్లాడుతూ, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటే వాక్యపు వెలుగులు పంచాలి మీరు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపని ఏంటంటే వాక్యపు వెలుగులను పంచాలండి, వాక్యాన్ని ప్రకటించాలండి. వారు అందుకే ప్రకటించుకుంటూ వెళ్ళిపోయారు కనుక సత్యము సమాధి అవ్వలేదు ప్రియులారా. సత్యాన్ని నిలవబెట్టడానికి తమ ప్రాణాలను కూడా అర్పించారండి. తమ ప్రాణాలను కూడా అర్పించారు, హతసాక్షులుగా మారిపోయారు ప్రియులారా. మరి వాళ్ళు సత్యాన్ని ఒక దీపాన్ని ఎలాగైతే, ఏమంటే వెలుగుతో పోల్చాడు కదా వాక్యాన్ని, ఒక దీపాన్ని ఎలాగైతే ఒకరికి ఇచ్చిన తర్వాత అది ఆరిపోకుండా మరొకరి చేతికి ఇవ్వడానికి ఎంత ప్రయత్నం పడతామండి. అది ఆరిపోకుండా జాగ్రత్తగా ఆ వాక్యాన్ని, ఏమండి, ఆ ప్రవక్తలు అపోస్తలు పౌలు గారి చేతులు పెడితే పౌలు గారు ఇలా శిష్యులందరూ కూడా శ్రమపడి ఆ వాక్యాన్ని కాపాడుకుంటూ వచ్చారండి. అయినా కూడా ఆరిపోయిందా? ఆరిపోయిందండి. 1900 సంవత్సరాలుగా సత్యము, బైబిల్ అయితే ఉంది కానీ సత్యము సమాధి చేశారండి. సత్యవాక్యము లేదండి. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు బోధలు వచ్చేసాయి. అంటే బోధ ఏమైపోయింది? కల్తీ అయిపోయింది. అలాంటి తరుణంలో 1900 సంవత్సరాల తరువాత, ఏమండి, మన 19వ శతాబ్దంలో మరలా దేవుడు ఒక ఆయన్ని పుట్టించాడండి. ఒక కారణ జన్ముని. ఎవరైనా? మన ఆత్మీయ తండ్రి గారండి. నిజంగా ఈ సత్యవాక్యాన్ని మనము ముందు తెలుసుకోగలిగామా? మనము కూడా వాక్యం తెలియకపోతే ఏమైపోయేవాళ్ళండి? ఒక క్రైస్తవులు అయినప్పటికీ ఏమండి కల్తీ బోధలో ఉండిపోతే మన ఆత్మలు ఏమైపోయి ఒక్కసారి ఆలోచించండి. మేము పరలోకానికి వెళ్ళిపోతాం. ఆదివారం చర్చికి వెళ్ళి వచ్చేస్తున్నాం కనుక మేము సరిపోతుంది, పరలోకానికి వెళ్ళిపోతామనే భ్రమలోనే బ్రతుకుతూ చివరకు చచ్చి నరకాగ్నికి జారిపోయేవాళ్ళమండి. కానీ క్రైస్తవ్యం అంటే సత్యాన్ని నిలబెట్టేవాడు, అందరూ మదిలో సత్యాన్ని ప్రతిష్ఠించేవాడు అని మనం తెలుసుకోగలిగామంటే మన తండ్రి గారి ద్వారా అండి. ఎంత శ్రమలు శ్రమించారండి ఈరోజు ఈ సత్యాన్ని నిలవబెట్టడానికి. అలా ఆ కాలంలో అయితే ఎంత అసత్య బోధల్లో సత్యాన్ని నిలబెట్టడం అంటే ఎంత కష్టం అండి. వింటారా? ఏమండి, 10 మంది కలిసి అసత్యాన్ని ముక్త కంఠంతో చెప్పినప్పుడు అదే నిజమని నమ్ముతారు తప్ప ఒక్క రంకే వినపడుతున్నప్పుడు ఎవరైనా మారుతారండి అసలు? కానీ అలాంటి సందర్భంలో ఒక్కడిగా ఉండి నిలబడి ఈరోజు వేల మందిగా, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అండి, దేశ విదేశ వ్యాప్తంగా ఇంతమంది మనందరినీ కూడా తయారు చేశారంటే ఎందుకంటే ప్రయాస అంతా దేని కొరకు అనుకుంటున్నారు? సత్యాన్ని ప్రతిష్ఠించడానికి. సత్యమందు వారిని ప్రతిష్ఠించు తండ్రి అని క్రీస్తు వారి ఆవేదన అండి, తండ్రికి చేసే ప్రార్థన అండి. మరి ఇలా ఐక్యతగా సత్యాన్ని నిలవబెట్టవలసిన వారంగా ఉన్నామండి. మరి ఎప్పుడు నిలవబడుతుందండి? సంఘం మీద బాధ్యత పెట్టాడు. ఆ బాధ్యత ఈరోజు మన మీద ఉంది. ఎప్పుడు నిలవబడుతుంది? అంతకంతకు అభివృద్ధి పొందాలి. సత్యమందు అనుభవ జ్ఞానం వచ్చేయాలి. మరి సత్యమందు అందరినీ ప్రతిష్ఠించాలి అంటే, అందరినీ నిలవబెట్టాలి అని అంటే ముందు మనం నిలబడాలి కదండి. మనం పడిపోయిన వాళ్ళని లేపగలమా? నిలవబడి ఉంటేనే వారిని లేపగలం. మరి సత్యమందు ముందు మనం ప్రతిష్ఠించబడాలి. అందుకే అంటాడు పౌలు గారు తిమోతితో ఏమంటారు? నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అది మనం చెప్పే బోధ విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. మనము సత్యమందు ప్రతిష్ఠించబడాలి. వింటున్న వారందరినీ కూడా సత్యమందు అప్పుడు ప్రతిష్ఠించగలము. ఒక సత్యానికి స్తంభముగా మనం నిలబడాలండి. సంఘం అంటే ఎంత బాధ్యత ఉందో చూసారా? ఎంత పెద్ద బాధ్యత ఈరోజు సంఘముగా దేవుడు మన భుజాలపై వేశాడండి. దేవుడు ఆశతో ఎదురు చూస్తున్నాడండి. బోధ నిమిత్తము యోధాపత్రికలో ఏమంటాడండి? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు ఏం చేయాలి? పోరాటం చేయమంటాడండి. పోరాటం ఎప్పుడు అవసరం అవుతుంది? ఈరోజు రోడ్ల మీదకి వెక్కి ఏంటి పోరాటం చేస్తూ ఉంటారు. తమకు అనుకున్నవి జరగట్లేదని, వీ వాంట్ జస్టిస్ అని పోరాటం చేస్తారు. ఎందుకు? అన్యాయం జరుగుతున్నప్పుడు పోరాటం అవసరం అండి. మరి బోధ విషయంలో పోరాటం ఎందుకు? బోధకు కూడా అన్యాయం జరుగుతుందా? అవును ప్రియులారా,
బోధకు అన్యాయం జరుగుతుందండి. బోధ కల్తీ అయిపోతుంది. దేవుని మాటలు, దేవుని ఉద్దేశాలు ఉన్నది ఉన్నట్టు చెప్పే బోధకులు కరువైపోతున్నారు. ఇలాగే విడిచిపెడితే సత్యవాక్యాన్ని ఎరిగిన మనము కూడా నోరు మూసుకొని ఉంటే, సత్యం ప్రబలం అవ్వకపోతే ఆ సత్యమే వేళ్ళు తనుకుపోతుందండి. మరి ఈ తరంలో మనం దేవుడు నిలబెట్టుకున్నాడు కనుక నిలబడుతున్న మనము అనేక మందిని నిలవబెట్టాలండి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయాలండి. వాక్యమందు ప్రతిష్ఠ చేయాలి. మనము నిలబడాలి. అనేక మందిని వాక్యపు వెలుగులు పంచేవారంగా ఉండాలండి. ఒకనాడు వాళ్ళందరూ కూడా ఎంతో శ్రమించారు. మరి ఈరోజు చాలామంది అండి అబద్ధ బోధకులైన వారు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా ఈరోజు తెలుసుకుంటున్నారు మనల్ని బట్టి. ఒకప్పుడు క్రైస్తవం అంటే ఇది మత బోధ కానీ, క్రైస్తవ మతంగానే బోధించేవారు కానీ ఈరోజు చాలామంది మార్గం అని తెలుసుకున్నారండి. చూడండి, మనం యూట్యూబ్లో వింటున్నప్పుడు ఇది మతము కాదు మార్గం అని చెప్తున్నారు. ఎవరిని బట్టి? చాలా వరకు సరిచేసుకున్నారండి. మంచిది. ఎవరిని బట్టి? మనం విస్తృతం చేశాము. ఈ రాజ్యంలో ఉన్న మనము రాజ్య విస్తరణకు పాటుపడాలండి. మరి సత్యాన్ని కొంతవరకు తెలుసుకున్నారు. ఇంకా అక్కడక్కడ సత్య బోధలు ఉండిపోయండి. ఇది ఇలాగే విడిచిపెడితే రాబో తరాలకు కూడా ఈ అసత్యం ప్రాకిపోద్దండి. కనుక మన తరంలోనే మనం సరిచేసేయగలిగితే రాబో తరాలలో సత్యం అంతా కూడా ఏకత్రాటి మీదకి వచ్చేస్తారండి, క్రైస్తవం అంతా కూడా. మరి అలా ఉండాలంటే మనం ఎంత కృషి చేయాలో ఒకసారి ఆలోచించండి. సత్యాన్ని నిలవబెట్టాలి ప్రియులారా. సత్యానికి ఆధారమైనదే సంఘం ప్రియులారా. ఈరోజు మన మీద ఆ బాధ్యత దేవుడు పెట్టినప్పుడు మనం ఎంతవరకు బాధ్యతాయుతముగా ప్రవర్తించగలుగుతున్నాం? ఇదిగోండి, ఎన్నో మహాసభలు దేశవ్యాప్తంగా విదేశవ్యాప్తంగా ఎన్నెన్నో కార్యక్రమాలు సత్యాన్ని నిలవబెట్టడానికి అహర్నిశలు శ్రమిస్తున్నారండి. ఎన్నో పాటల ద్వారా పాఠాన్ని నేర్పిస్తూ ఏమండి జాన్సన్ అన్నయ్య గారు వదిలి వెళ్ళిన బాధ్యతను తన భుజాలపై వేసుకొని నిజంగా ప్రసన్నయ్య గారు ఎంతో శ్రమిస్తున్నారండి. ఈరోజు ఒక సంచలనాన్ని సృష్టించి పాన్ ఇండియా స్థాయిలో 6 భాషల్లో ఏమండి పాటలను దించుతున్నారు అని అంటే ఏమండి తెలుగులో ఉన్న వారికి మాత్రమే కాకుండా బోధ సువార్త నిలబెట్టడానికి చూడండి ప్రయాస. 1 గంట చెప్పే మెసేజ్ ఒక 5 నిమిషాల పాటతో మారిపోయే అవకాశం ఉంది కనుక ప్రయాస చూడండి. ఎందుకు ఇదంతా? సత్యాన్ని ప్రతిష్ఠింపచేయాలి. అమాయక క్రైస్తవ్యాన్ని కాపాడాలి. వారి మదిలో సత్యాన్ని ప్రతిష్ఠింపచేయాలి. అలాగే క్రైస్తవేతరులు అన్యులైన వారిని కూడా సత్యమందు ప్రతిష్ఠ చేయాలి అని ఏ విధము చేతనైనా వాక్యంలో వారిని నిలవబెట్టాలి అని ప్రయాస చూడండి. ఎంత ప్రయాసపడుతున్నారో. ఒక పక్క పాటలు బాధ్యత ఉన్నా కూడా 2 నెలలు ఏమండి అవిశ్రామంగా తిరగడానికి వెళ్ళారండి. ఏంటి సరదాగా తిరగడానికి కాదండి, సువార్త భారము కలిగి సత్యాన్ని ప్రతిష్ఠించడానికి వేల మంది మధ్య మాట్లాడుతూ ఉంటే వాళ్ళందరూ ఆనందపడిపోతున్నారండి లైవ్ చూస్తుంటే. ఎందుకు? సత్యాన్ని ప్రతిష్ఠించాలి. ఎంత కష్టమైనా పర్వాలేదు, ఎంత సుదూర ప్రాంతానికి వెళ్ళి ప్రకటించగలుగుతున్నారు. ఇటు పాటల రూపంలో కాండి, ప్రకటనల రూపంలో కావండి ప్రచురం చేయాలి. వారి మధ్యలో ఎలాగైనా సత్యాన్ని ప్రతిష్ఠింపచేయాలి. సత్యము సమాధైపోకూడదు. సత్యవాక్యము నిలబడాలి. నిలబెట్టే స్తంభాలము మనమండి ఈరోజు. కనుక అలా ఉంటున్న మనము సత్యవాక్యాన్ని నిలబెట్టడానికి అహర్నిశలు శ్రమించాలండి. ఇదిగో మన ముందు ఉంచబడింది. మహాసభలు తలపెట్టి ఉన్నారు సంఘం అంతా కలిసి. ఏమండి 19, 20, 21 ఈ తేదీల్లో ఎంతో కష్టపడుతున్నారు. ఏమండి సోదరులందరూ కూడా ఎంతో కష్టపడుతున్నారండి. పోస్టులు అతికించే విషయంలో కానివ్వండి, ఫ్లెక్స్లు వేయడంలో కానివ్వండి, పబ్లిసిటీ విషయంలో కానివ్వండి, ప్రతి విషయంలో ఏమండి ఎంతో ఖర్చు చేసి ఎందుకు ఇదంతా చేస్తున్నాం? వాక్యము గొప్పది, సత్యము గొప్పది, దానిని ప్రతిష్ఠించాలి. ఈ నరసమాజాన్ని సంస్కరించేది ఏకైక గ్రంథము బైబిల్ గ్రంథము అని ఉన్నత శిఖరాలపై నిలవబెట్టబోతున్నామండి. ఏంటి టైటిల్ ఏంటి? నరసమాజాన్ని సంస్కరించే విశ్వరాజ్యాంగం అండి. ఏ పుస్తకాలు ప్రపంచంలో విడుదలైనప్పటికీ ఏ పుస్తకంలో కూడా సత్యం లేదండి. ఏ పుస్తకము కూడా మనుషులను మంచి మార్గాన నడిపించలేవు. కానీ ఏకైక గ్రంథం బైబిల్ గ్రంథం. ఇదొక మత గ్రంథం అని ముద్ర వేశారు, కానీ ఇది మత పుస్తకము కాదు, మహాజ్ఞాన గ్రంథము. ఇది సత్యాన్ని ఉన్నత శిఖరాలపై నిలబెట్టడానికి మాట్లాడబోతున్నారు అన్నయ్య గారు. కనుక మనం అంతా కూడా కృషి చేస్తున్నాము. చాలా మంచిదండి. ఏదో 1-2 కార్యక్రమాలు కాకుండా మన జీవితంలో మనం ఏది చేయగలమో సత్యాన్ని నిలబెట్టడానికి మన వంతు పని మనం చేసేయాలండి. విశ్రాంతి తీసుకోవడానికి మనం రాలేదు ప్రియులారా. మన బ్రతుకు ఎప్పుడు ముగిసిపోతుందో తెలియదు. ఆ భయంకర తరుణంలో మనం ఏమండి సువార్తను ప్రకటించడానికి వెళుతుంటే ఎన్నో ఆటంకాలండి. ఎందుకు? అపవాది ఓర్వలేక ఎలాగైనా సత్యాన్ని ఇంతటితో ఆపేయాలని ఒకనాడు 1వ శతాబ్దంలో ఎలాగైతే శిష్యులను అందరినీ కూడా ఏమండి వారి నోరు ముయించేసిందో, మీరు క్రీస్తు గురించి మాట్లాడకూడదు, ఈ నామం గురించి మీరు మాట్లాడకూడదు అని చెప్పి ఖండితంగా ఆజ్ఞాపించారండి. పెద్దల్లో దూరింది. మరి అయినా కూడా విస్తృతంగా ప్రబలిందండి. ఈరోజు మనకు ఆ బాధ్యత ఉంది. మరి మనం ఏం చేయాలి? సత్యాన్ని కాపాడాలి ప్రియులారా, కాపాడాలండి. ఈ సత్యాన్ని నిలబెట్టే స్తంభాలుగా సంఘంలో మనం అందరూ కూడా ఉండాలండి. కనుక ప్రతి ఒక్క కార్యక్రమంలో ముందుండాలండి. ఈ లోకంలో లోకస్తుల వలె వారు క్రీస్తు వారు ప్రార్థన చేస్తే ఉన్నారు, వారు నేను ఎలాగైతే లోక సంబంధిని కానో వారు కూడా లోక సంబంధులు కాదు. మరి సత్యాన్ని ప్రతిష్ఠించాలి అని అంటే సంఘం ఎలా ఉండాలండి? అంతకంతకు అభివృద్ధి పొందాలంటే
ఒకసారి చివరిగా ఈ మాట చూసుకుని ముగించుకుందాం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు ఏమవ్వాలండి, అంతకంతకు ఏదో ఒక కార్యక్రమం చేసాము సరిపోతుంది అనుకోకూడదండి. అంతకంతకు ఏమైపోవాలి, అభివృద్ధి, అంతకంతకు అభివృద్ధి పొందవలెనని, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైనా నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నాను. పౌలు గారు అంటున్నారండి, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచించాలి. ఒక ఆలోచనతో సరిపోదండి. ఎప్పుడు దేవుని కార్యక్రమాలు శ్రేష్టమైనవండి. ఈ శ్రేష్టమైన కార్యములను ఎప్పుడు కూడా వివేచించాలి, ఆలోచించి ఇవన్నీ కూడా చేసే వారంగా ఉండాలండి. అంతకంతకు అభివృద్ధి పొందాలండి. సంఘము క్షేమాభివృద్ధి కలగాలి. మరి సంఘము క్షేమాభివృద్ధి కలగాలంటే ఎలా ఉండాలండి? ప్రేమ అండి. మొదటిది ప్రేమ అయితే అందుకే అన్నాడు, శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ ఎలా ఉండాలి? తెలివితోనూ సకల విధమైన అనుభవ జ్ఞానముతో కూడినదై ఉండాలి. అప్పుడే సంఘము క్షేమాభివృద్ధి పొందుతుందండి, క్షేమాభివృద్ధి పొందుతుంది. మరి అంతకంతకు అభివృద్ధి పొందుతుందండి. దేవుని కార్యక్రమాలను ఆసక్తితో చేసి ఒకరికొకరు పురికొల్పుకొని ఒకరికొకరు ఏ పని చేద్దాం దేవుని కొరకు, ఈ మాటలే మనం మాట్లాడుకుంటూ ఉండాలండి. అలాగే ఐక్యత ప్రియులారా, ఐక్యతగా చేస్తే ఏమండి పని గ్రాండ్ సక్సెస్ అవుతుంది. ఏ మీటింగ్ అయినా ఏ పని అయినా దేవుని కొరకు చేసేది ఏమండి సఫలం అవుతుందండి. ఒకటి చెప్తే మరొకరు ఒకటి చెప్పారనుకోండి, ఆ పని పూర్తవుతుందా సరిగ్గా? లేదండి. అందరూ ఒక్క మాట మీద ఉండి ఈరోజు పనులన్నీ చేయగలుగుతున్న మహాసభల నిమిత్తం కనుక అది ఎంతో విజయవంతంగా ప్రజల మధ్య వాక్యాన్ని ప్రతిష్ఠించడానికి ఎంతగానో శ్రమిస్తున్నారండి. వాళ్ళే కష్టపడతారులేండి, యూత్ వారు లేకపోతే పురుషులు. లేడీస్ మీటింగ్ మాకు సంబంధం లేదనుకోకుండా స్త్రీలు కూడా వారానికి ఒకసారి సువార్తల పేరిట వెళ్ళి ఏమండి ఆ కరపత్రాలన్నీ కూడా శ్రమించి పంచుతున్నారు, కష్టాన్ని ఇస్తున్నారు, కష్టార్జితాన్ని ఇస్తున్నారు, తమ కష్టపడి ఆలోచిస్తున్నారు ఏమేమి కార్యక్రమాలు చేయాలని. శ్రేష్టమైన కార్యక్రమాల కొరకు సంఘం అంతా కలిసి ఐక్యతగా ఆలోచిస్తున్నారండి. ఒకనాడు మొదటి శతాబ్దంలో క్రైస్తవం అంతకంతకు అభివృద్ధి పొందిందండి. సంఘం విస్తరిస్తుందంట. ఒకప్పుడు లెక్క పెట్టారండి, 4000 మంది 5000 మంది అండి. తర్వాత ఇంకా లెక్కించడం మానివేశారంట. ఎందుకు లెక్కించలేకపోతున్నారు, విస్తరించిపోతుంది. అనుదినము సంఘముతో విశ్వసిస్తున్న వారిని అనుదినము చేర్చుతున్నాడండి దేవుడు. ప్రభువు చేర్చుచుండేను అన్నాడు. అంటే విస్తరించిపోతుంది. అంటే వాళ్ళందరూ కూడా ఏకత్రాటిపై ఏకభావము ఏకతాత్పర్యము కలిగి ఉన్నారండి. తమకు కలిగినదంతా కూడా తమదని అనుకోలేదండి. ఏ ఒక్కరు కూడా అపోస్తుల పాదాల దగ్గర పెట్టేశారండి చరస్థిరాస్తులు అమ్మేసి. ఇదిగో వాక్యం ప్రబలం అవ్వడానికి మేము ఏం చేయాలి? మరి ఎవరు కూడా పని లేకుండా ఈ పని మీదే ఉన్నప్పుడు మరి వారికి భుక్తి అవసరం కదండి. అందుకే కలిగిన వారు ఏం చేశారండి, తమ కలిగినదంతా అమ్మేశారండి. చరస్థిరాస్తులు అమ్మేసి ఇదిగో అపోస్తుల పాదాల యొద్ద పెట్టేశారండి. పెట్టినప్పుడు వారి అక్కర కొలది పంచిపెట్టారు. అంతా కూడా సమిష్టిగా ఉంచుకున్నారు. వాక్యం కొరకే ఆలోచించారు, ప్రబలం చేశారండి. ఎలాగైనా సత్యాన్ని నిలబెట్టడానికి ఎంతో ప్రయాసపడ్డారండి. ఈరోజు ప్రారంభ శతాబ్దపు సంఘం యొక్క నమూనా అని మనం చెప్తున్నప్పుడు ఈ సంఘము కూడా ఎన్నో కార్యక్రమాలు వివేచిస్తుంది. ఎన్నో కార్యక్రమాల కొరకు శ్రేష్టమైన కార్యక్రమాలు ఆలోచించి చేస్తున్నామండి. ఇలా చేస్తున్నప్పుడు మనమంతా కూడా ఐక్యతగా మనమంతా కూడా కష్టపడవలసిన వారంగా ఉన్నామండి. అలా కష్టపడాలనే దేవుడు కోరుకున్నాడండి. యేసుక్రీస్తు వారు చేసే ప్రార్థన కూడా అదేనండి. ఇదిగో మనల్ని నమ్మిన వారు వాళ్ళు మన యందు విశ్వాసం ఉంచాలని, కేవలం మన యందు ఏకమై ఉండాలని మాత్రమే నేను ప్రార్థించట్లేదు. మనల్ని నమ్మిన వారు వారిలో వారు ఏకమై ఉండాలి, ఏకభావం ఏకతాత్పర్యం కలిగి ఉండాలి. అప్పుడే సత్యాన్ని వారు సరిగ్గా ప్రతిష్ఠిస్తారు. ఎందుకంటే ఎప్పుడు అపవాది పొంచే ఉంటుందండి. సత్యాన్ని ప్రబలమవుతున్నప్పుడు ఓర్వలేక మరి అలాంటప్పుడు ఆ సత్యాన్ని వేళ్ళు తనుకుపోతుంది. దాన్ని వచ్చు తరాలకు కూడా అండి, ఈ తరంలోనే కాకుండా దావీదు మహాభక్తుడు అంటే వచ్చు తరాలకు కూడా నీ జ్ఞానమును నేను ప్రకటించున్నట్లు అంటాడు. కనుక మన తరంతో కాకుండా మన పిల్లల తరాల్లో కూడా సత్యం ప్రతిష్ఠించబడాలంటే మనం ఎంతగానో కష్టపడవలసిన వారంగా ఉన్నాం ప్రియులారా. కనుక సత్యమునకు ఆధారమైనది ఏదండి? సంఘం ప్రియులారా. సంఘం ఎంత ఆధిక్యత సంఘానికి ఇచ్చాడంటే, సంఘం ఇక్కడ బంధిస్తే అక్కడ బంధిస్తానన్నాడు. ఇందాక మధ్యాహ్నం స్త్రీల సమావేశంలో లెక్చరర్ ధరణి గారు అదే చెప్పారు. ఇక్కడ ఏదైనా బంధిస్తే అక్కడ పరలోకం ముందు బంధించబడుతుంది. పరలోక రాజ్యం ఏమంటే ప్రతిబింబం అండి సంఘం అంటే, దేవుని యొక్క రాజ్యం అండి సంఘం అంటే. కనుక అలాంటి సంఘానికి ఇంత ఆధిక్యత ఇచ్చాడు. కనుక ఇది ఆధిక్యతను మనం పొందుకున్నామంటే దేవుడిచ్చిన గొప్ప భాగ్యం అండి. కనుక ఈ భాగ్యాన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకొని ఈ రాజ్య విస్తరణకు పాటుపడాలండి.
మనకి ఇచ్చిన తక్కువ సమయంలో ఎప్పుడు కూడా తండ్రి పనుల గురించి ఆలోచిస్తూ రాజ్య విస్తరణ కొరకు మనమంతా కూడా పాటుపడుతూ సత్యాన్ని ప్రతి ఒక్కరు మదిలో ప్రతిష్ఠించాలని మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఈ మాటలు చెప్పి ముగిస్తున్నానండి. ఇంతవరకు ఓపికగా విన్నందుకు మీ అందరికీ కూడా, అలాగే నెట్టని వీక్షిస్తున్న వారందరికీ కూడా వందనములు తెలియజేస్తూ ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ.